వైసీపీ హయాంలో నీచాతి నీచమైన బూతులతో రెచ్చిపోయిన సినీ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళి పాపం పండింది. ఆ నోటి దురుసుకు పోలీసులు కళ్లం వేశారు. నాటి వైసీపీ పెద్దల ఆదేశాలతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ సహా నాటి ప్రతిపక్షంలోని ముఖ్యులు, వారి కుటుంబాల్లోని మహిళలపై అసభ్య పదజాలం, బూతులతో చెలరేగిపోయిన పోసానిని పోలీసులు అరెస్ట్ చేశారు. చిత్ర పరిశ్రమలో వర్గ విభేదాలు సృష్టించేలా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారన్న ఫిర్యాదుపై అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ పరిధిలో 2 రోజుల కిందట నమోదైన కేసులో పోలీసులు పోసానిని అరెస్టు చేశారు. హైదరాబాద్లోని రాయదుర్గం మైహోంబుషా అపార్ట్మెంట్లోని ఆయన నివాసానికి వెళ్లిన ఓబులవారిపల్లె పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. పోసానిని హైదరాబాద్ నుంచి కర్నూలు, కడప మీదుగా పోలీసులు ఓబులవారిపల్లి పిఎస్ కు తరలించారు. అక్కడ విచారణ తర్వాత రాజంపేటలోని అడిషనల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఎదుట పోసాని కృష్ణమురళిని హాజరుపరచనున్నారు. పోసాని కృష్ణమురళి అరెస్టు సందర్భంగా అత్యంత నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. పోలీసులకు ఆయన ఏమాత్రం సహకరించలేదు. ఓబులవారిపల్లె పోలీసులు హైదరాబాద్లోని రాయదుర్గం పోలీసుల సహకారంతో పోసాని ఇంటికి చేరుకోగా పోలీసుల్ని చూసి ఆయన షాక్కు గురయ్యారు. తాము ఏపీ పోలీసులమని, అక్కడ నమోదైన కేసులో అరెస్టు చేయడానికి వచ్చామని చెప్పగా పోలీసుల్ని పోసాని అడ్డుకున్నారు. వారితో వాగ్వాదానికి దిగారు. మీరెవరో నాకు తెలియదు, నేను మీతో ఎందుకు రావాలి అంటూ బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. తనకు ఆరోగ్యం సరిగ్గా లేదని, ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవాల్సి ఉందని, నోటీసులు పంపిస్తే ఆరోగ్యం కుదుట పడ్డాక పోలీసుల ఎదుట హాజరవుతానంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. తాము చట్ట ప్రకారమే అరెస్టు చేయడానికి వచ్చామని సహకరించాలని కోరినా వారిపై గట్టిగా మాట్లాడారు. మా ఇంట్లోకి మీరు ఎలా వస్తారంటూ ప్రశ్నించారు. అరెస్టు చేయాల్సి ఉంటే తాము ఎక్కడికైనా వస్తామంటూ పోలీసులు సమాధానమివ్వగా వారిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. పోసానిని అరెస్టు చేస్తున్నట్లు పోలీసులు నోటీసులు ఇవ్వగా అది తీసుకోవడానికి ఆయన నిరాకరించారు. తనకు ఆరోగ్యం సరిగ్గా లేదని ఒకసారి, అన్నం తిన్నాక తర్వాత సమాధానమిస్తానంటూ మరోసారి చెప్పారు. రౌడీజం చేయొద్దని పోలీసులపై జులుం ప్రదర్శించారు. చివరికి పోసానిని అరెస్టు చేస్తున్నట్లు ఆయన భార్యకు నోటీసులు ఇవ్వగా దానిపై సంతకం చేయవద్దని పోసాని ఆమెతో చెప్పారు. చివరకు పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. సినీ పరిశ్రమలో వర్గ విభేదాలు తలెత్తిన ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన నేత జోగినేని మణి 2 రోజుల క్రితం ఇచ్చిన ఫిర్యాదుపై ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వర్గాల మధ్య విభేదాలు రెచ్చగొట్టడం, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం, వ్యవస్థీకృత నేరానికి పాల్పడడం వంటి అభియోగాలపై బిఎన్ఎస్లోని సెక్షన్ 195, 155, 74, 79R/W3 సెక్షన్ల కింద పోసానిపై కేసు నమోదైంది. ఈ కేసులోనే పోలీసులు పోసానిని అరెస్టు చేశారు. రాజంపేట కోర్టులో ఆయన్ను హాజరుపరచనున్నారు. ఇక పోసాని అరెస్టుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా కడప కరెస్పాండెంట్ రమణారెడ్డి లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రమణారెడ్డి, మాధవి, అమానుష్యమైనటువంటి పరుష పదజాలంతో అమాంతం రెచ్చిపోయినటువంటి సినీ నటుడు పోసాని కృష్ణమురళికి సంబంధించినటువంటి అరెస్టు అత్యంత నాటకీయ పరిణామాన్ని చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. గత రాత్రి హైదరాబాద్లోని మై హోమ్ అపార్ట్మెంట్స్లోని పూజా సెక్షన్లో కూడా అతని సొంత గృహంలో కూడా పోలీసులు అతన్ని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. అరెస్టు వ్యవహారం పూర్తిగా కూడా పోసానికి సంబంధించినటువంటి వ్యక్తిగత చేష్టలకు పూర్తిగా భిన్నంగా పోలీసులపై జులుం ప్రదర్శించారని తెలుస్తోంది. పూర్తిగా కూడా హైదరాబాద్లో అరెస్ట్ చేసినటువంటి సంబేపల్లికి సంబంధించినటువంటి ఎస్ఐ భక్తవత్సలం ఆధ్వర్యంలో కూడా పోసాని అరెస్ట్ అయితే జరిగింది. అక్కడి నుంచి పూర్తిగా కూడా హైదరాబాద్, కర్నూలు, అలాగే మైదుకూరు, కడపల మీదుగా కూడా అన్నమయ్య జిల్లాలోని ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్కి అయితే మరి కాసేపట్లో పోసాని కృష్ణమురళిని కూడా తరలించేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కూడా కనపడతా ఉంది. ఇప్పటికీ పూర్తిగా కూడా రాజంపేటకు సంబంధించినటువంటి న్యాయస్థానానికి సంబంధించి వైద్య పరీక్షల అనంతరం కూడా రాజంపేట న్యాయస్థానానికి లేదంటే రైల్వే కోర్టు న్యాయస్థానానికి తరలించేటువంటి విషయాన్ని పక్కాగా పోలీసులు ధృవీకరిస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా మనం ఇప్పుడు ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నాం. దాదాపుగా ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో పోసాని కృష్ణమురళి రాకకు సంబంధించినటువంటి వ్యవహారం చాలా ఇక్కడ సందడిగా నెలకొంది. చాలామంది పోలీసులు కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా పోసానికి సంబంధించినటువంటి అరెస్టు నేపథ్యంలో పూర్తిగా బందోబస్తును సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా ఉంది. పూర్తిగా కూడా ఇటు పోసాని కృష్ణమురళికి సంబంధించినటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో
ఇట కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ, టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారిని కానీ పెద్ద ఎత్తున కూడా పరుష పదజాలంతో వ్యక్తిగతమైనటువంటి హింసకు గురి చేశారని చెప్పొచ్చు. పూర్తిగా దీనికి సంబంధించి కులాలను రెచ్చగొట్టడం, వ్యవస్థీకృతమైనటువంటి నేరానికి పాల్పడ్డటువంటి పోసోని కృష్ణమురళిపై కూడా పలు సెక్షన్ల కింద కూడా కేసులు నమోదైనటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా కూడా రైల్వే కోడూరులో జనసేనకు సంబంధించినటువంటి పగడాల వెంకటేష్, అలాగే జోగినేని రమేష్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఫిబ్రవరి 20వ తేదీన ఫిర్యాదు ఇచ్చారు. అలాగే ఆ సెక్షన్లకు సంబంధించినటువంటి సెక్షన్లు చూసుకుంటే 195 సబ్సెక్షన్ 1, 115 సబ్సెక్షన్ 1, 74 రెడ్ విత్ 79 బిఎన్ఎస్ సెక్షన్ కింద కూడా ఇతని పోలీసులు కూడా అరెస్ట్ చేసేటువంటి క్రమం ఉంది చేశారు. ఈ అరెస్టుకు సంబంధించినటువంటి నేపథ్యం అత్యంత హైడ్రామాను కూడా నెలకొన్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కూడా కనపడతా ఉంది. హైదరాబాద్లో బయలుదేరినటువంటి పోసోని కృష్ణమురళి దారిలో పూర్తిగా కూడా పెద్ద ఎత్తున కూడా పోలీసులకు ఇట్లా చట్టానికి సంబంధించి ఉల్లంఘించే విధంగా పోలీసులపై జులుం ప్రదర్శిస్తున్నాడని కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. కాలకృత్యాల సమయంలో కూడా పోలీసులపైకి ఆయన అనుచితంగా ప్రవర్తించినటువంటి ప్రవర్తన పైన కూడా ఉన్నతాధికారులు కూడా ఫిర్యాదు చేసినట్టుగా మనకు సమాచారం ఉంది. మరి కాసేపట్లో ఓవులవారిపల్లె పిఎస్కి అయితే ఆయన తరలించేటువంటి ఏర్పాట్లు చకచక చేస్తున్నారు. అలాగే ఓవులవారిపల్లె మండల హెడ్ క్వార్టర్ కాబట్టి ఈ మండల కేంద్రంలోనే పిహెచ్సి ఉంది. ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లో కూడా అతనికి వైద్య పరీక్షల అనంతరం అనంతరం పూర్తిగా కూడా ఏదైతే ఉందో కేసుకు సంబంధించినటువంటి పూర్వపరాలు ఫిర్యాదుదారు ఇచ్చినటువంటి ఆ వాంగ్మూలాన్ని కూడా ఇక్కడ పూర్తిగా కూడా స్టేటస్ను ఇక్కడ నమోదు చేసేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కూడా కనపడతా ఉంది. ఇటు ఓవులవారిపల్లె పిఎస్కి మరి కాసేపట్లో రానున్నటువంటి పోసోని కృష్ణమురళిని ఇక్కడ కొద్దిసేపు విచారణ అనంతరం కూడా రైల్వే కోడూరు న్యాయస్థానానికి కూడా తీసుకెళ్లేటువంటి పరిస్థితి. అక్కడి నుంచి ఆ సంబేపల్లిలో కూడా ఒక కేసు నమోదైంది. సంబేపల్లి పోలీసులు కూడా తమ కస్టడీకి కావాలని కోరేటువంటి అవకాశం ఉంది. నేరుగా కూడా సంబేపల్లి పోలీసులు కూడా ఇప్పుడు ఏకబిగిన ఆ పోసోని కృష్ణమురళికి బై హ్యాండ్ నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం కూడా చాలా స్పష్టంగా కూడా కనపడుతున్నటువంటి పరిస్థితి. పూర్తిగా కూడా ఇటు ఓవులవారిపల్లి పిహెచ్సిలో వైద్య పరీక్షల అనంతరం కూడా రైల్వే కోడూరుకు తరలించారనేటువంటి సమాచారం ఉంది. ఇందుకు పూర్తిగా కూడా ఓవులవారిపల్లి పిఎస్ నుండి అలాగే రైల్వే కోడూరులో సబ్ డివిజన్ పోలీసులంతా కూడా ఇప్పుడు రైల్వే కోడూరు పిహెచ్సి దగ్గరికి కూడా వెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది. ప్రాథమికంగా అతను చేసినటువంటి నేరారోపణ పైన ఇక్కడ కాసేపు విచారించిన తర్వాత నేరుగా అతని రైల్వే కోడూరుకి తరలించేటువంటి ఏర్పాట్లు కూడా ముమ్మరంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇకపోతే పూర్తిగా కూడా ఇటు సామాజిక మాధ్యమాల ద్వారా, యూట్యూబ్ ఛానల్ ద్వారా పెద్ద ఎత్తున కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని గతంలో ఉన్నటువంటి ప్రెస్ మీట్లు పెట్టి పెద్ద ఎత్తున కూడా పరుష పదజాలానికి అసభ్య జాలాలను వినియోగించి పూర్తిగా కూడా విరుచుకుపడ్డటువంటి క్రమం ఏదైతే ఉందో అది పూర్తిగా కూడా శాంతిని రూపుమాపే విధంగా, అశాంతిని రగిల్చే విధంగా పూర్తిగా కూడా వ్యవస్థీకృతమైనటువంటి నేరానికి పాల్పడినందుకు గాను ఈ సెక్షన్ల కింద కూడా పోసోని కృష్ణమురళిపై కేసులు అయితే నమోదైనటువంటి పరిస్థితి. పూర్తిగా ఇటు ఉమ్మడి కడప జిల్లాలోని ఒక అన్నమయ్య జిల్లానే కాదు, ఉమ్మడి కడప జిల్లాలోని కడప నగరం, మైదుకూరు, అలాగే రాయచోటికి సంబంధించినటువంటి నియోజకవర్గంలోని సంబేపల్లికి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్లో కూడా కేసులు నమోదైనటువంటి కారణంగా పూర్తిగా కూడా మరో 4 నోటీసులు కూడా పోసోని కృష్ణమురళికి ఇక్కడ అందించేటువంటి ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్లుగా సమాచారం ఉంది. పూర్తిగా కూడా ఇప్పటికే ఇద్దరు ఫిర్యాదు ఏదైతే జోగినేని మణి అలాగే వెంకటేష్ ఇచ్చినటువంటి ఫిర్యాదుల ఆధారంగానే ఇప్పటి వరకు అరెస్ట్ అయితే జరిగినటువంటి క్రమం ఉంది. పూర్తిగా దీనికి సంబంధించి ఇతరత్ర పోలీస్ స్టేషన్లో పెద్ద ఎత్తున కూడా ఎఫ్ఐఆర్స్ నమోదైనటువంటి కారణంగా మరిన్ని నోటీసుల ద్వారా మరిన్ని కేసులు కూడా నమోదయ్యేటువంటి అవకాశం చాలా మెండుగా కూడా కనపస్తూ ఉంది. పూర్తిగా కూడా ఏదైతే వ్యవస్థీకృతమైనటువంటి నేరానికి పాల్పడ్డటువంటి పోసోని పూర్తిగా కూడా పరుష పదజాలంతో దూషించాడో ఆ దూషణలకు సంబంధించినటువంటి పర్వం సభ్య సమాజం తలదించుకునేటువంటిగా ఉంది. కాబట్టి దాన్ని పూర్తిగా కూడా ఇటు కూటమి ప్రభుత్వం కానీ ఇటు ఇతరత్ర పార్టీలు కానీ ప్రజా సంఘాలు కానీ తీవ్రంగా పరిగణిస్తున్నటువంటి క్రమంలో కూడా వరుస ఫిర్యాదులు అయితే చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. పూర్తిగా కూడా పోసోని కృష్ణమురళి ఇక్కడికి తరలించినటువంటి నేపథ్యంలో పోలీస్ వెహికల్స్ అన్నింటినీ కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఉంది. బయట కూడా పోలీస్ పెట్రోలింగ్ కూడా చాలా భద్రత నడుమ కూడా పోసోని కృష్ణమురళిని ఇటు వైద్య పరీక్షలకు కావచ్చు అటు న్యాయస్థానానికి తరలించేటువంటి యోచన స్పష్టంగా కనపడతా ఉంది. రైట్ రమణారెడ్డి, ఆ నోటికి ఎంత వస్తే అంతే. వైసీపీ హయాంలో దారుణంగా దిగజారిన పోసాని కృష్ణమురళి బూతులతో పేట్రేగిపోయారు. అప్పట్లో వైసీపీ పార్టీ ప్రభుత్వ పెద్దలు పోసానిని విపరీతంగా ప్రోత్సహించారు. టీడీపీ జనసేన కీలక నేతలపై తిట్ల దండకానికి బహుమానంగా పోసానికి వైసీపీ హయాంలో ఏపీఎఫ్ టీవీడీసీ చైర్మన్ పదవి కట్టబెట్టారు. పదవి వరించిన తర్వాత అడ్డు అదుపు లేకుండా మరింతగా రెచ్చిపోయారు.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ను అసభ్యకరంగా దూషించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఆ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. సిఐడిలోనూ కేసు నమోదైంది. దీంతో వాటికి భయపడి తాను రాజకీయాల నుంచి విరమించుకుంటున్నానని, ఇకపై ఎలాంటి వ్యాఖ్యలు చేయనని గతేడాది నవంబర్లో పోసాని కృష్ణమురళి ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబును అత్యంత అసభ్యకరంగా దూషించారన్న అభియోగాలపై సిఐడి కేసు నమోదు చేసింది. గతంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో పోసాని చంద్రబాబుకు వ్యతిరేకంగా కుట్రపూరితంగా వ్యవస్థీకృతంగా మార్ఫింగ్, ఫ్యాబ్రికేట్ చేసిన ఫోటోలను ప్రదర్శించారని, ఆయనపై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారంటూ తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ ఫిర్యాదు మేరకు గతేడాది నవంబర్లో కేసు నమోదైంది. ఆయన ప్రెస్ మీట్ వెనుక విస్తృతమైన నేరపూరిత కుట్ర ఉందని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. వ్యవస్థీకృత నేరం, వర్గాల మధ్య శత్రుత్వం, విద్వేషాలు పెంచేలా ప్రసంగాలు చేయడం, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం, ఫోర్జరీ తదితర అభియోగాలపై బిఎన్ఎస్లోని 111, 196, 353, 299, 336, 341 సెక్షన్ల కింద పోసానిపై కేసు నమోదైంది. టీడీడీ చైర్మన్ బిఆర్ నాయుడుపై అసభ్య వ్యాఖ్యలు చేసినందుకు పోసానిపై కేసు నమోదైంది. పార్వతీపురం, మన్యం జిల్లా పాలకొండలో, శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో టీడీపీ నేతలిచ్చిన ఫిర్యాదుపైన కేసు నమోదైంది. సోషల్ మీడియాలో మంత్రి నారా లోకేష్ టీడీపీ నేతలపై దుర్భాషలాడిన నేపథ్యంలో పోలీసులకు ఫిర్యాదు అందింది. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను పరుష పదజాలంతో దూషించారు. రాయలేనంత దారుణమైన భాషను వినియోగించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కడప రిమ్స్ పోలీస్ స్టేషన్లోనూ కేసులు నమోదయ్యాయి. బాపట్ల, మంగళగిరి, అనంతపురం, చిత్తూరు జిల్లా, యాదగిరి, తిరుపతి జిల్లా పుత్తూరులో పోలీసులకు ఫిర్యాదులు అందాయి. కేసుల నుంచి తప్పించుకునే ఎత్తుగడలో భాగంగా సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత పోసాని విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. జీవితంలో రాజకీయాల గురించి మాట్లాడనని తెలిపారు.